హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. యాక్చువల్లీ నేను నా ప్రీవియస్ డే 1 వీడియోలో థాయిలాండ్ ట్రావెల్ చేయడానికి మాకు ఎంత ఛార్జెస్ పడ్డాయి, వీసా ప్రాసెస్ ఏంటి, ఏమేం ఫుడ్ క్యారీ చేశాము, బ్యాంకాక్ టు పటాయా ఎలా ట్రావెల్ చేశాము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశా కదా. ఈ వీడియోలో అయితే మేము పటాయాలో ఎక్కడ స్టే చేశాము, డే 2 అండ్ డే 3లో ఏమేం ప్లేసెస్ కవర్ చేశాము అండ్ వాటి ఛార్జెస్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పటాయాలో మేము స్టే చేయడానికైతే booking.com యాప్ ద్వారా ఇండియా నుంచి 3 days 4 nights ఐబిఐఎస్ హోటల్ని అయితే బుక్ చేసుకున్నామండి. అండ్ మాకు ఈ రూమ్కి పర్ డేకి 3650 రూపీస్ ఛార్జ్ చేశారు. అందులోనే బ్రేక్ఫాస్ట్ బఫెట్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసేసారు. అండ్ మేము బుక్ చేసుకున్నది 3 nights 4 daysకి కాబట్టి మాకు అరౌండ్ 10,950 రూపీస్ అయితే ఛార్జెస్ పడ్డాయి. రూమ్ చూడ్డానికైతే చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఒక లాంగ్ మిర్రర్, ఒక చిన్న టీవీ, కబోర్డ్స్, సేఫ్టీ లాకర్ అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్‌ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు రూమ్‌లో. ఇప్పుడు ప్రతి హోటల్‌లోనూ హాట్ వాటర్ కెటిల్, టీ, కాఫీ ప్యాకెట్స్ కామన్ కాబట్టి వాటిని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. అండ్ ఒక డేకి మాకు 2 వాటర్ బాటిల్స్ వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ ఎవ్రీ డే రూమ్‌లో 2 వాటర్ బాటిల్స్‌ని అయితే వీళ్ళు ప్లేస్ చేస్తున్నారు. ఎక్స్‌ట్రా కావాలంటే మనం కొనుక్కోవాలి. అండ్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసరికి మాది రోడ్ సైడ్ వ్యూతో అయితే వచ్చిందండి. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది కాబట్టి వ్యూ అనేది పెద్దగా కనిపించట్లేదు కాబట్టి చూపించలేకపోయాను. రూమ్ ఎంత స్పేషియస్‌గా వచ్చిందో దానికి కంప్లీట్ ఆపోజిట్ వాష్‌రూమ్ అనేది చాలా చాలా చిన్నదొచ్చిందండి. లిటరల్లీ చెప్పాలంటే ఒక పర్సన్ పడతామేమో అంత చిన్నదిగా అనిపించింది. బట్ నీట్‌నెస్ అయితే చాలా బావుంది. బట్ మాకు ఆ ప్రైస్‌కి, ఆ లొకేషన్‌కి ఈ హోటల్ అయితే వర్తీ అనే అనిపించిందండి. మెయిన్‌గా మేము ఈ హోటల్‌ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మేము కవర్ చేద్దాం అనుకున్న అన్ని అట్రాక్షన్స్‌కి ఈ హోటల్ అయితే దగ్గరలో ఉంది. సో దట్ ట్రావెలింగ్ టైమ్ అనేది మాకు టైము సేవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రైస్ కూడా కొంచెం కలిసొస్తుంది అన్న ఒపీనియన్‌తో ఈ హోటల్‌ని అయితే చూజ్ చేసుకున్నాము. మేము రూమ్‌కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 8:00 అయిపోయిందండి. ఆ రోజు మార్నింగ్ 7కి తిన్న పోహా తప్ప అసలు ఎలాంటి ఫుడ్ తినకపోవడంతో అప్పటిదాకా మాకైతే చాలా ఆకలేసింది. సో, రూమ్‌లోనే ఫ్రెష్ అప్ అయిపోయి హోటల్‌కి ఆపోజిట్‌లోనే ఉన్న సోహో టౌన్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ చాలా రకాల ఫ్రూట్సు, జ్యూసెసు, కోకోనట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే లిటరల్లీ చాలా ఐటెమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా ఐటెమ్స్ లైవ్‌లోనే కుక్ చేసి ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి ఫుడ్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా మల్టిపుల్ వెరైటీస్ అనేవున్నాయి. ఈ సోహో టౌన్ లొకేషన్ కూడా చూడ్డానికి చాలా బావుంది. మేము మెనూ అంతా తిప్పి వెజ్‌లో అవైలబుల్ ఉన్న పాడ్ థాయ్ నూడిల్స్ అది కూడా బ్యాంకాక్ ఫేమస్ కాబట్టి అది ట్రై చేద్దామని అయితే ఆర్డర్ ఇచ్చాము. అందులో అయితే ఇలా అరటి పువ్వులు అండ్ హోమ్ మేడ్ నూడిల్స్, పీనట్ పౌడరు అండ్ పీనట్ పేస్ట్ యూజ్ చేసుకొని అయితే ఈ డిష్‌ని ప్రిపేర్ చేశారండి. అండ్ మాతో పాటు వచ్చిన కపుల్ వాళ్ళకి కావాల్సిన నాన్ వెజ్ ఫుడ్ ఐటెమ్స్‌ని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారండి. వాళ్ళ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బావుందంట. వాళ్ళు తిని వాళ్ళకి బాగా నచ్చిందని అయితే చెప్పారు. సరే మా ఫుడ్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి మేము టేస్ట్ చూసేసరికి చాలా వరస్ట్‌గా అనిపించిందండి. తింటుంటే ఆ స్మెల్ గానీ, ఈవెన్ ఆ ఫుడ్ టేస్ట్ గానీ మాకస్సలు నచ్చలేదు. అండ్ అందులో ఏసిన అరటి పువ్వనేది కూడా ఉడకనట్టుంది. సో, ఇంకా ఫుడ్ తినలేక అక్కడే వదిలేసి మా హోటల్‌కి జస్ట్ ఆ సోహో టౌన్‌కి దగ్గరలోనే ఉన్న 7 స్టోర్‌కైతే వచ్చేసాము. అండ్ 7లో బాగా ఫేమస్ అయిన వైరల్ డ్రింక్‌నైతే ట్రై చేద్దాం అనుకున్నామండి. దానికోసం ఇలా ఒక గ్లాస్ తీసుకొని, గ్లాస్ నిండా ఐస్ తీసుకున్నాను. అండ్ దాంతో పాటు బనానా మిల్క్ అండ్ చాక్లేట్ ప్లస్ కాఫీ ఫ్లేవర్ కలిసి ఉన్న ఇంకొక మిల్క్‌ని తీసుకున్నాను. బిల్లింగ్‌కి వెళ్ళే దారిలో ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ నచ్చుతాయేమో అని అలా 7ని ఎక్స్‌ప్లోర్ చేసి, ఏం ఫుడ్ ఐటెమ్స్ అంత నచ్చక డైరెక్ట్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికైతే వచ్చేసాము. అండ్ మేము తీసుకున్న ఈ వైరల్ డ్రింక్‌కి మాకు అరౌండ్ 34 బాట్స్ అయితే పడిందండి. ఆ వైరల్ డ్రింక్ తీసుకొని మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కూర్చొని తింటున్న సోహో టౌన్ బ్యాక్‌కైతే వచ్చేసి, ఆ గ్లాస్ ఐస్‌లో ఈ బనానా మిల్క్‌ని అలాగే చాక్లేట్ ప్లస్ కాఫీ ఫ్లేవర్ మిల్క్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని
తాగానండి. టేస్ట్ అయితే బావుంది. సూపర్ అని అయితే చెప్పను. ఎందుకంటే ఆ బనానా మిల్క్ ఫ్లేవర్ అనేది నాకు అంతగా నచ్చలేదు. ఓన్లీ చాక్లేట్ ప్లస్ కాఫీ ఫ్లేవర్ కలిపుంటే ఇంకా బావుండేదేమో అనిపించింది. ఫుడ్ కంప్లీట్ చేసేసరికి టైం 9:30 అయితే అయ్యింది. సో, ఇంకా ఆ డేలో మేము ఎక్స్‌ప్లోర్ చేద్దామనుకున్న ఒకే ఒక్క ప్లేస్‌కి మా హోటల్ దగ్గర నుంచి టుక్ టుక్ తీసుకొనైతే స్టార్ట్ అయిపోయాము. అది కూడా షేర్డ్ టుక్ టుక్. ఒక సైడ్ మొత్తం ఫుడ్ స్టాల్స్, అలాగే మాల్స్‌తో ఉంటే, మరొక సైడ్ ఆఫ్ ద రోడ్ మొత్తం వచ్చేసరికి బీచ్‌తో వ్యూ అయితే చాలా బావుందండి. సో, అలా వ్యూని ఎక్స్‌ప్లోర్ చేస్తూ మేము రీచ్ అవ్వాల్సిన వాకింగ్ స్ట్రీట్ డెస్టినేషన్‌కైతే వచ్చేసాము. మాకు పర్ పర్సన్‌కి 10 థాయ్ బట్స్ అయితే ఈ టుక్ టుక్ వాళ్ళు చార్జ్ చేశారు. అలా స్ట్రీట్ మొత్తం ఒక రౌండేసి జస్ట్ 5 మినిట్స్‌లోనే బయటకొచ్చేసామండి. మీరు కూడా వాకింగ్ స్ట్రీట్ మాతో పాటు ఒక రౌండ్ అయితే ఈ వీడియోలో చూసేసేయండి. ఇది వాకింగ్ స్ట్రీట్‌లో ఫేమస్ గేమ్ అంటండి. అలా ఇద్దరు అమ్మాయిలు అక్కడ కూర్చునుంటే ఒక బాల్‌తో మనం ప్రాపర్‌గా హిట్ చేస్తే వాళ్ళు కిందనున్న వాటర్‌లో అయితే పడిపోతారు. చాలా త్వరగా బయటకొచ్చేయడంతో ఇంకా టైం ఉండడంతో పటాయా బీచ్‌లో కాసేపైతే రిలాక్స్ అవుదామని వచ్చాము. ఇక్కడ ఈ పటాయా బీచ్‌లో చేపలు, అలాగే కూర్చోవడానికి టేబుల్స్, చైర్స్ ఇలాంటివైతే రెంట్‌కిస్తూ ఉంటారండి. ఈ చేపలు ఒకటి రెంట్‌కి 50 థాయ్ బట్స్ అయితే తీసుకుంటున్నారండి. ఇక్కడ చాలామంది అలాగే చేపలు వేసుకొని కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ వ్యూని. అలా కబుర్లు చెప్పుకుంటూ చిల్ ఔట్ అయ్యి రూమ్‌కొచ్చేసరికి రాత్రి 1:00 అయిపోయింది. సో, వెంటనే పడుకుండిపోయి మర్నాడు మార్నింగ్ 5 కల్లా లేచి 6:30 కల్లా బఫెట్ బ్రేక్‌ఫాస్ట్ తినడం కోసం అయితే కిందకొచ్చేసాము. ఎందుకంటే ఆ రోజు మా ఐటినరీలో మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. టైం సరిపోదు అన్న ఒపీనియన్‌తో మేము మా హోటల్ నుంచి 7:30 కల్లా స్టార్ట్ అయిపోవాలనుకున్నాము. అందుకే 6:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ బఫెట్ కోసం కిందకైతే వచ్చేసాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ బఫెట్స్ అనేవి మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. అండ్ బఫెట్‌లో ఏ ఐటెమ్స్ పెట్టారో చూసేద్దాం పదండి. ఆ ముందు రోజు నైట్ మేము తిన్న ప్యాడ్ థాయ్ నూడిల్స్ ఈ బఫెట్‌లో మళ్ళీ రిపీట్ చేశారండి. అండ్ వాటితో పాటు సాసెస్, సోయా మిల్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మన ఇండియన్ ఫుడ్ అయిన ఆలూ కర్రీ, అలాగే పప్పు అండ్ వెజిటేరియన్స్ కోసం టోఫు స్టిర్ ఫ్రై కూడా ఉన్నాయి. అండ్ రిమైనింగ్ అన్నీ నాన్ వెజ్ ఐటెమ్సే అండి. అవి ఏమేమి పెట్టారో పైపైన మీరు కూడా మాతో పాటు చూసేయండి. అండ్ అలాగే వైట్ రైస్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సలాడ్స్ కోసం మల్టిపుల్ సాసెస్, చీజ్, వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్రూట్స్ అండ్ 2 టైప్స్ ఆఫ్ యోగర్ట్ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా అయిపోతూ ఉంటే వాటిని ఇమ్మీడియేట్‌గా ఇక్కడైతే రీఫిల్ చేస్తున్నారండి. అండ్ మా బ్రేక్‌ఫాస్ట్‌గా ఆ రోజు బ్రెడ్, జాము, అలాగే వైట్ రైస్, ఆలూ కర్రీ, దాల్‌నైతే మేము తీసుకుంటున్నాము. ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి మాకు పర్వాలేదు, బానే ఉంది అనైతే అనిపించిందండి. అండ్ ఆ డైనింగ్ ఏరియా పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మా షెడ్యూల్‌లో మేము అసలు స్విమ్మింగ్ చేయడానికి మాకు టైమే సరిపోలేదు. ఆ రోజు ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా ఫస్ట్ ప్లేస్ అయిన అండర్ వాటర్ వరల్డ్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. ఈ అండర్ వాటర్ వరల్డ్‌కి టికెట్‌నైతే మేము ఇండియాలోంచే క్లూక్ యాప్ ద్వారా అయితే ప్రీ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి టికెట్ తీసుకుంటే పర్ పర్సన్ 1370 రూపీస్ అయితే పడుతుంది. బట్ అదే మనం ఇండియా నుంచి క్లూక్ యాప్ ద్వారా ప్రీ బుక్ చేసుకుంటే ఆఫర్స్ వల్ల తగ్గి మాకు పర్ పర్సన్ 837 రూపీస్ అయితే ఛార్జెస్ పడ్డాయండి. మనం యాప్ నుంచి బుక్ చేసుకున్న వెంటనే మనకి కన్ఫర్మేషన్ ఈమెయిల్, అలాగే వోచరు వస్తాయి. ఆ వోచర్‌ని తీసుకొని మన కౌంటర్ దగ్గరికి వెళ్లి చూపిస్తే వాళ్ళు మనం లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇస్తారు. అవి స్కాన్ చేసి మనం లోపలికైతే ఎంటర్ అయిపోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. యాప్ ద్వారా ప్రీ బుక్ చేసుకొని వెళ్ళడం వల్ల. అండర్ వాటర్ వరల్డ్ బయట రెస్ట్ రూమ్స్, అలాగే తినడానికి ఫుడ్ ఐటెమ్స్, అలాగే చిన్న పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ జోన్ కూడా ఉంది. అండ్ లోపలికొచ్చేసరికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్‌నైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి నేను చూడడం. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఒక కేవ్ టైప్ ఉంటుంది. ఆ కేవ్ టైప్ చుట్టూరా అక్వేరియంలా ఉంటుంది. మనం ఆ అక్వేరియం మధ్యలోంచి వెళ్తాము. వర్ది ఎక్స్‌పీరియన్స్ అనైతే చెప్తాను. చిన్న పిల్లలకైతే ఈ అండర్ వాటర్ వరల్డ్ అనేది చాలా బాగా నచ్చుతుందండి. అండ్ ఈ అక్వేరియం లోపల ఫిషెస్‌కి ఫీడ్ చేయడం కోసం, క్లీన్ చేయడం కోసం పర్సన్స్ అనేవాళ్ళు ఆక్సిజన్ మాస్క్ ఏసుకొని అయితే వెళ్తున్నారు. వాళ్ళు మనం ఆ అక్వేరియం చూస్తూ నడుస్తున్నప్పుడు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ అవుతారు. ఈ ఐడియా నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందండి. అండ్ ఈ అక్వేరియంలో మాకు బాగా నచ్చిన కొన్ని ఫిషెస్‌నైతే మేము క్యాప్చర్ చేసాము. పదండి మాతో పాటు మీరు కూడా ఈ అండర్ వాటర్ వరల్డ్‌ని చూసేద్దురు.
వాటర్ వరల్డ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్‌ని కూడా డిస్‌ప్లేలో పెట్టారండి. ఫోటో దిగుదాము స్నేక్‌తో అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ పైథాన్‌నయితే ఉంచారండి. దాన్ని మెడలో వేసుకొని డిఫరెంట్ పోజెస్ ఇస్తుంటే వాళ్ళ పర్సన్ వచ్చి ఫోటో అయితే తీస్తారు. దీనికి సెపరేట్ అయితే చార్జ్ చేస్తున్నారు. అండ్ అండర్ వాటర్ వరల్డ్ నుంచి బయటకొస్తున్నప్పుడు మల్టిపుల్ టాయ్స్, కీ చైన్స్, క్యాప్స్ ఇలా చాలా షాపింగ్ ఐటెమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ షాపింగ్ చూసుకుని వెంటనే మేము టైగర్ పార్క్ అయితే వచ్చేసాము. ఈ టైగర్ పార్క్ లో అయితే టోటల్ 6 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైగర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. వాటితో మనం అయితే ఫోటో తీసుకోవచ్చు. ఈ టైగర్ పార్క్ కి టికెట్ మాత్రం మేము ముందుగా ఇండియా నుంచి అయితే బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా టికెట్ తీసుకున్నాము. దానికి కూడా ఒక రీజన్ ఉంది. 6 టైప్స్ ఆఫ్ టైగర్స్ అయితే ఉంటాయన్నా కదా, అవి న్యూ బోర్న్, స్మాలెస్ట్, స్మాల్, మీడియం, బిగ్ అండ్ జెయింట్ ఈ టైగర్స్ అయితే ఉంటాయి. న్యూ బోర్న్‌తో ఫోటో తీసుకోవాలి అంటే పర్ పర్సన్ 1010 థాయ్ బట్స్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. స్మాలెస్ట్‌కి అయితే 810, స్మాల్ మీడియంకి అయితే 710 థాయ్ బట్స్, బిగ్ కూడా 810 థాయ్ బట్స్ అండ్ జెయింట్‌కి 910 థాయ్ బట్స్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. మేము ఫోటో దిగుదాం అనుకున్న టైగర్ వచ్చేసరికి మీడియం టైగర్. అండ్ ఈ టైగర్ పార్క్‌కి మనం క్లూక్ యాప్ ద్వారా టికెట్ అయితే బుక్ చేసుకోలేము. వీళ్ళ యొక్క డిఫరెంట్ వెబ్‌సైట్ అయితే ఉంది. దాని ద్వారా మనమైతే టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ మీడియం టైగర్‌తో ఫోటో దిగాలి అనుకుంటే హైట్ వచ్చేసరికి మ్యాండేటరీగా 5 ఫీట్ ఉండాలని అయితే రూల్ రాసుంది. నేను మా ఫ్రెండ్ అంత హైట్ ఉండం కాబట్టి డైరెక్ట్‌గా అక్కడికి వెళ్తే ఏదైనా పాసిబిలిటీ ఉంటుందేమో మీడియం టైగర్‌తో ఫోటో తీసుకోవడానికి అని చెప్పి డైరెక్ట్‌గా ఆ లొకేషన్ దగ్గరికెళ్ళి టికెట్ తీసుకుందాము అనుకున్నాము. నేను కొంచెం హీల్ ఏసుకోవడంతో నన్నైనా అలౌ చేస్తా అన్నారు కానీ, నా ఫ్రెండ్‌ని మీడియం టైగర్‌తో ఫోటో తీసుకోవడానికైతే అస్సలు అలౌ చేయననన్నారు. ఇంకా ఏ ఆప్షను లేక నా హస్బెండ్ అలాగే మా ఫ్రెండ్ హస్బెండ్ మీడియం టైగర్‌తో ఫోటో తీసుకోవడం కోసం టికెట్ తీసుకుంటే, నేను నా ఫ్రెండ్ స్మాల్ టైగర్‌తో ఫోటో తీసుకోవడం కోసం అయితే టికెట్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ టైగర్స్ అని ఒక పర్టిక్యులర్ జోన్‌లో లాక్ చేసి అయితే ఉంటాయండి. ఆ లోపలికి మనని ఆ టికెట్ చూసి పంపిస్తారు. ఎవరైతే ఏ జోన్‌కి లైక్ స్మాల్, మీడియం, బిగ్ ఏ టైగర్ జోన్‌కైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళని మాత్రమే ఆ పర్టిక్యులర్ జోన్‌లోకి అలౌ చేస్తారు. వేరే వాళ్ళు అట్‌లీస్ట్ ఫోటో తీసుకోవడం కోసమైనా లోపలికెళ్తాము అన్నా వాళ్ళని అలౌ చేయరు. వాళ్ళు ఖచ్చితంగా ఆ జోన్ బయట నుంచే చూడాలి. ఆ జోన్ మొత్తం కంప్లీట్‌గా ఊసలతో అయితే కవర్ చేసి ఉంటుందండి. అండ్ ఒకవేళ ఇద్దరే వెళ్తుంటే ఇద్దరు ఒకే టైగర్ జోన్‌కి గనక టికెట్ తీసుకోకపోతే ఒకళ్ళు బయటుంటారు. ఇంకొకళ్ళు లోపలికెళ్తారు. ఆ టైగర్‌తో ఫోటో తీసుకోవడానికి ఆప్షనే ఉండదు. బయట నుంచి మనం వాళ్ళని ఫోటో తీయలేము కదా! అండ్ లోపలికెళ్ళిన వాళ్ళు అక్కడున్న పర్సన్స్‌కి ఫోన్ ఇచ్చి ఫోటో తీయమంటే వాళ్ళు అస్సలు సరిగ్గా తీయరు. అండ్ వాళ్ళు ఒకవేళ బాగా తీయాలనుకుంటే వాళ్ళకి ఒక సెపరేట్ అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా అమౌంట్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి ఫోటోస్ అనేవి బాగా తీస్తారు. దీనికి కూడా టికెట్ కౌంటర్ దగ్గరే టికెట్ తీసుకోవాలి. నేను నా ఫ్రెండ్ బయటుంటే నా హస్బెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఫోటోస్ తీసుకోవడానికైతే లోపలికెళ్లారు. ఇలా ఇద్దరు పర్సన్స్ ఎళ్ళడం వల్ల ఒక పర్సన్ టైగర్‌తో ఫోజెస్ ఇస్తుంటే మరొక పర్సన్ మనల్ని ఫోటో తీయొచ్చు. అండ్ మీరిక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే ఒక ఆరెంజ్ షర్ట్ పర్సన్ ఫోటోస్ తీస్తున్నారు కదా! ఆ ఫోటోస్‌ని తీసుకెళ్ళి వాళ్ళు బయట షాప్‌లో ఫోటో ఫ్రేమ్‌లో పెట్టి డిస్‌ప్లేకైతే ఉంచుతారు. మనకి నచ్చితే ఆ ఫోటోస్‌ని కొనుక్కోవచ్చు. అండ్ ఇంక నేను నా ఫ్రెండ్ కూడా ఫోటోస్ తీసుకోవడానికైతే లోపలికెళ్ళిపోయాము. మనం లోపలికెళ్ళిన తర్వాత మనకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. పులిని ఎట్టి పరిస్థితుల్లో తల మీద పట్టుకోకూడదు. తోక దగ్గర మాత్రమే టచ్ చేయాలని. బయట నుంచి చూస్తున్నప్పుడు ఏదో అనుకున్నా గానీ లోపలికెళ్ళి టచ్ చేస్తుంటే నాకైతే చాలా భయమేసింది. అంత దగ్గరగా పులిని ఫస్ట్ టైమ్ చూడడం గదా! కొంచెం భయపడ్డాను. అండ్ అలా ఫోటోస్ తీసుకొని బయటకొస్తున్నప్పుడు ఈ న్యూ బర్న్ టైగర్ అయితే నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. చిన్ని చిన్న అడుగులేసుకుంటూ, అక్కడున్న పర్సన్‌తో ఆడుకుంటూ అది చాలా ఎంజాయ్ చేస్తుంది. దానికి ఆ పర్సన్స్ అక్కడ పాలైతే పట్టించి, ఆ బుట్టలో అయితే దాన్ని పడుకోబెడుతున్నారు. అండ్ ఫోటో తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఆ బుట్టతో పాటు ఆ టైగర్‌ని తీసుకొచ్చి ఒళ్ళో అయితే కూర్చోబెడుతున్నారు. అండ్ మేము ఆ టైగర్ పార్క్‌ని కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే చాలామంది ఫ్లోటింగ్ మార్కెట్‌కి వెళ్ళడం కోసం టుక్ టుక్స్ కావాలా అని అడుగుతూ ఉన్నారండి. మీరు ఎలాంటి టుక్ టుక్స్ గానీ, క్యాబ్స్ కానీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. టైగర్ పార్క్ నుంచి బయటికొచ్చి జస్ట్ రోడ్ క్రాస్ చేసి 2 అడుగులు వేయగానే మనకి ఫ్లోటింగ్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. సో, మీరు ఎలాంటి టుక్ టుక్స్, క్యాబ్స్ తీసుకోకుండా డైరెక్ట్‌గా వాక్ చేసుకొనైతే మనం
మనం ఫ్లోటింగ్ మార్కెట్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఫ్లోటింగ్ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 ఏఎం టు 6:30 ఏఎం. మేమైతే అరౌండ్ 11 ఏఎంకి ఫ్లోటింగ్ మార్కెట్‌కి అయితే రీచ్ అయ్యాము. అండ్ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయా, టైగర్ పార్క్‌కి కుదిరితే మార్నింగే 11 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు పెద్దగా రష్ ఉండదు. మీరు త్వరగా టైగర్ పార్క్‌ని కంప్లీట్ చేసుకొని ఫ్లోటింగ్ మార్కెట్‌కి అయితే వచ్చేయొచ్చు. లేదంటే మీకు అక్కడే అరౌండ్ 2-3 అవర్స్ ఆఫ్ టైం పట్టేస్తది. రిమైనింగ్ అట్రాక్షన్స్ కవర్ చేయడానికి టైం సరిపోదు. అండ్ మేము ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌కి ముందుగానే ఇండియా నుంచే టికెట్‌ని క్లూక్ యాప్ ద్వారా అయితే బుక్ చేసుకున్నాము. మాకు పర్ పర్సన్ 329 రూపీస్ అయితే ఛార్జెస్ పడ్డాయి. అదే మీరు అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా తీసుకోవాలి అనుకుంటే 200 థాయ్ బైట్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు 548 రూపీస్. సో, మీకు ఆల్మోస్ట్ చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. థాయిలాండ్ ఫేమస్ అయిన మ్యాంగో స్టిక్కీ రైస్ ట్రై చేయడం కోసం అక్కడ ఉన్న ఒక స్టాల్ దగ్గరికైతే వెళ్ళాము. వాళ్ళు ఒక కప్‌లో కిందన స్టిక్కీ రైస్ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ కోకోనట్ మిల్క్ వేసి దానిపైన ఒక మ్యాంగోని మొత్తాన్ని పీసెస్‌గా కట్ చేసి అయితే వేస్తున్నారు. దానిపైన మళ్ళీ కోకోనట్ ఐస్ క్రీమ్ పెట్టి ఫ్రై చేసిన మూంగ్ దాల్‌ని వేసి ఇలా డెకరేషన్ చేసైతే ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. మాకు ఈ టేస్ట్ నచ్చి మేము మల్టిపుల్ ప్లేసెస్‌లో వెళ్ళిన దగ్గరల్లా మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే ట్రై చేశాము. బట్ మాకెక్కడా ఈ టేస్ట్ అయితే రాలేదు. ఒకవేళ మీరు థాయిలాండ్ వెళ్ళినప్పుడు ద బెస్ట్ మ్యాంగో స్టిక్కీ రైస్ తినాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గరే ట్రై చేయాలని అయితే చెప్తాను. నా ఒపీనియన్‌లో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తం కవర్ చేయడానికి మినిమమ్ 2 అవర్స్ టైం అయినా పడుతుంది. ఎందుకంటే చాలా షాపింగ్ మాల్స్, అలాగే చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ రేట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. ఈవెన్ షాపింగ్స్‌కి గానీ ఆర్ ఫుడ్స్‌కి గానీ ట్రై చేయడానికి చాలా బెస్ట్ ఆప్షన్ అని అంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఉన్న రేట్‌కి మేము తర్వాత బయటికి వెళ్లి షాపింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడున్న రేట్స్‌కి చాలా డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేశాను. మీరు ఇలా ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తాన్ని బోట్‌లో ఒక రౌండ్ వేయాలి అనుకుంటే కనుక దీనికి సెపరేట్ టికెట్ ఉంటుంది. మీరు క్లూక్ యాప్‌లోంచి బుక్ చేసుకుంటున్నప్పుడే ఎంట్రీ ఫీ, అలాగే ఇలా బోటింగ్ ఫీ 2 కలిపి ఉన్నది తీసుకుంటే గనక మీరు ఇలా బోట్‌లో మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్ అంతా చూడొచ్చు. అండ్ మీరు ఎక్కడైనా ఏమైనా కొనుక్కోవాలనుకున్న, ఫుడ్ తినాలనుకున్న ఈ బోట్ వాళ్ళైతే మీకు అక్కడ ఆపుతూ ఉంటారు. ఎంట్రీ ఫీ అలాగే బోట్ 2 కావాలనుకుంటే కనుక పర్ పర్సన్ 822 రూపీస్ అవుతుంది. ఒకవేళ మీరు క్లూక్ యాప్ నుంచి బుక్ చేసుకుంటే. అదే డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి తీసుకుంటే కనుక పర్ పర్సన్ 800 థాయ్ బాట్స్ అయితే చార్జెస్ అవుతాయి. అండ్ ఇక్కడ చెప్పా కదా మల్టిపుల్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయని. మా హస్బెండ్ ఇలా డిఫరెంట్‌గా ఉన్న మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్‌నయితే ట్రై చేశారు. టేస్ట్ బానే ఉందన్నారు. ఇక్కడ వెజ్‌లోను అలాగే నాన్ వెజ్‌లో కూడా మల్టిపుల్ ఫుడ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మా ఫ్రెండ్స్ ఇక్కడున్న చాలా నాన్ వెజ్ ఫుడ్ ఐటెమ్స్‌ని ట్రై చేస్తే, మేము వెజ్ ఫుడ్ ఐటెమ్స్‌ని అయితే ట్రై చేసాము. ఇక్కడ ఒక షాప్‌లో కోకోనట్ మిల్క్‌ని యూజ్ చేసుకొని ఇలా పాన్ కేక్స్ ఏస్తున్నారు. అలాగే తాటి గుజ్జుని యూజ్ చేసుకొని ఒక స్టీమ్ చేసి ఇడ్లీ టైప్ అయితే సేల్ చేస్తున్నారు. అది కొంచెం డిఫరెంట్‌గా అనిపించి ట్రై చేద్దామని చెప్పి అదైతే తీసుకున్నాను. ఈ బ్యాటర్‌ని తాటాకుల్లో వేసి స్టీమ్ చేస్తున్నారనుకుంటా. మొత్తం అదంతా తాటాకులతో అయితే కవర్ చేసుంది. చాలా ఎకో ఫ్రెండ్లీగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఒకవేళ మీరు తాటి గుజ్జుతో చేసే రొట్టె ఇలాంటివి ఎప్పుడైనా చిన్నప్పుడు తినుంటే అవి నచ్చుండుంటే మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు ఒక్కసారైనా. ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఇక్కడ మల్టిపుల్ సెంటెడ్ ఫ్లేవర్స్‌తో ఉన్న సోప్స్ కూడా అమ్ముతున్నారు. అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్‌కి కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో మేము వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అయిన థాయ్ డాన్స్‌ని ఇలా బోట్‌లో వేస్తుంటే చూసాము. అలా ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తం కవర్ చేసేసిన తర్వాత ఈవినింగ్ సన్‌సెట్ కోసం జామ్‌టన్ బీచ్‌కైతే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. మాకు క్యాబ్‌కి నలుగురికి కలిపి 68 థాయ్ బాట్స్ అయితే చార్జ్ చేశారు. ఇలా జామ్‌టన్ బీచ్‌లో ఈవినింగ్ సన్‌సెట్ చూసిన తర్వాత జామ్‌టన్ బీచ్‌కి ఆపోజిట్‌లోనే ఉన్న జామ్‌టన్ నైట్ మార్కెట్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ మల్టిపుల్ ఫుడ్ ఆప్షన్స్, అలాగే షాపింగ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ జామ్‌టన్ నైట్ మార్కెట్ అనేది అంత ఫేమస్ కాదు. బట్ మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నాకు అనిపించింది. బికాస్ ఫుడ్ ఆప్షన్స్ అనేవి చాలా బాగున్నాయి. నాన్ వెజ్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. వెజ్‌లో మాకు కొంచెం లిమిటెడ్‌గా ఉన్నాయి. ఇక్కడ మోస్ట్‌లీ వెజ్ అంటే చాలా మంది ఎగ్ కూడా వెజ్ లాగే కన్సిడర్ చేస్తారు. సో, స్పెసిఫిక్‌గా మేమెళ్ళిన ప్రతి ప్లేస్‌లోనూ గూగుల్ ట్రాన్స్‌లేటర్ యాప్ వాడి నో ఎగ్ అని వాళ్ళకి మెన్షన్ చేసి,
అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ఐటెమ్ వెజ్జా కాదా అని డిసైడ్ చేసుకొని తీసుకునేవాళ్ళము. సో, మీరు కూడా ఇలాంటి ప్లేసెస్‌కొస్తున్నప్పుడు గూగుల్ ట్రాన్స్‌లేటర్ యాప్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక థాయిలాండ్‌లో ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ చాలా ఫేమస్ అనుకుంటా. వెళ్ళిన ప్రతి దగ్గర మల్టిపుల్ ఫ్రూట్స్ అండ్ మల్టిపుల్ ఫ్రూట్ కాంబినేషన్‌తో జ్యూసెస్ అయితే అవైలబుల్ ఉంటున్నాయి. అక్కడ ఇలా ఒక కప్‌లో ఫ్రూట్స్ అయితే పెట్టుంచుతారు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. మనకి ఏ కాంబినేషన్ నచ్చిందో ఆ కాంబినేషన్ ఇస్తే దాంతో జ్యూస్ చేసైతే మాకు ప్రొవైడ్ చేస్తారు. ఈ జాంప్టన్ నైట్ మార్కెట్ మొత్తం లైటింగ్స్‌తో మంచి పార్టీ వైబ్‌తో చాలా బావుంటుంది. ఒక వైపంతా బీచు, మరొక వైపంతా ఇలా ఈ జాంప్టన్ నైట్ మార్కెట్. చూడ్డానికైతే చాలా బావుంటుంది. సరదాగా ఏదైనా ఒక ఫుడ్ ఐటెమ్ ఆర్డర్ ఇచ్చి ఇలా టేబుల్ దగ్గర కూర్చొని టైమ్ స్పెండ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. మా హస్బెండ్ ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటైతే తీసుకున్నారు. నేను వెజ్‌లో మొత్తం అన్నీ తిరిగిన తర్వాత ఏ ఫుడ్ ఆప్షన్స్ దొరక్క ఫైనల్‌గా పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాను. అది కూడా పైనాపిల్ ఫ్లేవర్ పిజ్జా అంటే సరే అది ట్రై చేద్దాము. పైనాపిల్ ఫ్లేవర్‌తో పిజ్జా ఎలా ఉంటుందా అని చెప్పి పైనాపిల్ పిజ్జానైతే ఆర్డర్ ఇచ్చాను. అలా ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఫుడ్ తింటూ కబుర్లు చెప్పుకుంటే ఎంజాయ్ చేశాము. ఫైనల్‌గా మా డే 3ని మా హోటల్‌కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్న టెర్మినల్ 21 మాల్ చూసైతే ఎండ్ చేశాము. జాంప్టన్ నైట్ మార్కెట్ నుంచి టెర్మినల్ 21 మాల్‌కి రావడానికి మాకు 4 పీపుల్‌కి క్యాబ్ 100 థాయ్ బాట్స్ అయితే చార్జ్ చేశారు. అండ్ మేమెళ్ళిన అదే రోజు టెర్మినల్ 21 మాల్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక ఫుడ్ కార్నివాల్ అయితే జరుగుతోంది. మేము ఆల్రెడీ జాంప్టన్ నైట్ మార్కెట్‌లో ఫుడ్ తిని రావడం వల్ల ఇక్కడ ఫుడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాము. జస్ట్ అలా రౌండ్ వేసి ఏ ఏ ఫుడ్ ఉన్నాయో ఆప్షన్స్ అయితే చూసాము. తర్వాత నెక్స్ట్ ఫ్లోర్స్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాము. ఈ టెర్మినల్ 21 మాల్‌కున్న స్పెషల్ ఏంటంటే టోటల్ 5 ఫ్లోర్స్‌లో ఒక్కొక్క ఫ్లోరు ఒక్కో కంట్రీ థీమ్‌తో అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి పారిస్ కంట్రీ థీమ్ అయితే, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి లండన్ కంట్రీ థీమ్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఇటలీ కంట్రీ థీమ్. సో, ఇలా ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క థీమ్ అయితే ఉంటుంది. మనం ఏ ఫ్లోర్‌లో ఏ కంట్రీ థీమ్‌కైతే వెళ్తామో ఆ కంట్రీలో ఉన్న కొన్ని ఫేమస్ షాపింగ్ మాల్స్, ఫుడ్స్ ఆ ఫ్లోర్‌లో అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ మాల్‌కి బయటే చిన్న స్ట్రీట్ షాపింగ్ టైప్ మల్టిపుల్ షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, గాగిల్స్, జ్యువెల్లరీస్ ఇలాంటి చాలా ఐటెమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలా షాపింగ్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ మా డేనైతే ఎండ్ చేసేసాము. ఇంకా పటాయాలో డే 4 అండ్ డే 5లో మేము ఏ ఏ ప్లేసెస్ చూసాము, వాటికి ఎంత చార్జెస్ అయ్యాయి, ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.